10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీని ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు తయారీ యూనిట్ల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొస్తుంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించి ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోఫ్యూయల్, బ్యాటరీ స్టోరేజ్, పిఎస్పి ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న రాయితీలను కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. రాష్ట్ర డిమాండ్లో పునరుత్పాదక విద్యుత్ వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా పెట్టుబడి అవకాశాలను సృష్టించడం, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడమే పాలసీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది. ఈ నూతన పాలసీ 5 ఏళ్లు అమలులో ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన సంస్థలకు బ్యాంకింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించి ఆ విద్యుత్తును తిరిగి వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ప్రైవేటు రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి REMZ లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. అలాగే జియోథర్మల్, టైడల్, ఓషియన్ ఎనర్జీస్, బయోఫ్యూయల్, బయోగ్యాస్, ఇథనాల్ మిశ్రమం, స్టోరేజ్, కార్బన్ క్యాప్చర్ వంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీలకు ప్రాధాన్యతమిస్తూ క్యాపిటల్ సబ్సిడీ కింద 20% మొత్తాన్ని పైలట్ ప్రాజెక్టులకు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులకు లీజు విధానంలో భూములు మరియు ప్రోత్సాహకాలు అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసి భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీకి ఉన్న అవకాశాల దృష్ట్యా అవసరమైన నాలెడ్జ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఈ రంగంలో నిపుణులను తీర్చిదిద్దడంతో పాటు సర్టిఫికేషన్ కోర్సులను ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, దీనికోసం రాబోయే 5 ఏళ్లలో 500 ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. వాటి ఏర్పాటుకు 25% పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది. కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో 150, జాతీయ రహదారుల వెంబడి 150, మిగిలిన వాటిని ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది.